అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దీర్ఘ సుమంగళి భవ, రచయిత హితశ్రీ గారు. ఇక కథలోకి వెళితే, వాకిట్లో బండి ఆగిన చప్పుడు విని పద్మ బయటకొచ్చింది. సత్యనారాయణ అప్పుడే బండి దిగుతున్నాడు. పరీక్షలు బాగా రాశావా బావా? అతను తలెత్తి చూశాడు. మాసిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు, మ్లాన వదనం చూసి పద్మ హృదయం కలుక్కుమంది. అన్నాడు. బాగా చదివినట్టున్నావు. బాగానే చదివాను, అతను నిరుత్సాహంగా జవాబిచ్చాడు. సరిగ్గా ఈ బండికే వస్తావు అనుకున్నాను, అలాగే వచ్చావు. చూశావా ఎంత సరిగా ఊహించాను? అతను తలెత్తి పద్మ వైపు చూశాడు. మిలమిలా మెరిసే ఆమె కళ్ళలోకి ఒక్కసారి చూసి తటాలున కిందికి చూపులు మరల్చాడు. పద్మ ఊహించినట్టుగా అతను చిరునవ్వు నవ్వలేదు. అని మాత్రం అన్నాడు. పద్మ అతని వైపు కాస్త వింతగా చూసింది. అత్తయ్య దొడ్లో పూజ చేసుకుంటున్నట్టుంది, పిలుస్తానుండు. వద్దులే పద్మ, మా అమ్మకి ఆ పూజలోనే శాంతి దొరుకుతుంది. ఈ దౌర్భాగ్యుడు ఆమెకి అశాంతి తప్ప ఇంకేమీ ఇవ్వలేడు. పద్మ అతని వైపు విస్మయంగా చూసింది. ఒక క్షణం ఆగి అతని కళ్ళలోకి చూస్తూ, పరీక్ష ఏమైనా చెడగొట్టావా బావా? అంది నెమ్మదిగా. సత్యనారాయణ ఆమె మాటలకి సమాధానంగా అని మాత్రం అని ఇంట్లోకి నడిచాడు. పద్మకి ఆ సమాధానం సరిగ్గా అర్థం కాలేదు. అనటం ఆమెకి సమాధానంగానో లేక అతని మానసిక వేదనతోనో ఆమెకి సరిగా తెలియలేదు. ఆమెకి తెలిసినంతలో సత్యనారాయణ పరీక్ష బాగా రాయకపోవటానికి కారణం ఏమీ లేదు. సత్యనారాయణ తెలివితేటల్ని గురించి కానీ, అతని చదువు పట్ల గల శ్రద్ధాసక్తుల విషయంలో కానీ ఎవరికీ ఏ విధమైన అనుమానాలు లేవు. పద్మ అతని వెనకనే ఇంట్లోకి వెళ్ళింది. తల్లి కొడుకు మాట్లాడుకుంటూ ఉండటం చూసి మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉండగా సత్యనారాయణ తల్లి చూసి కేకేసింది. అదేమిటే పద్మ, కొత్త దానివల్లే అలా వెనక్కి వెళ్ళిపోతావేమిటి? వాడు వచ్చేదాకా బావో బావో అని కలవరించి, తీరా వాడు వచ్చిన తర్వాత పారిపోతే ఏం లాభం? పద్మ సిగ్గుపడ్డది. వెనక్కి ముందుకి వెళ్లకుండా అక్కడే నిలబడ్డది. పూజ మధ్యలో లేచి వచ్చాను, అది ముగించుకు వస్తా, మాట్లాడుకుంటూ ఉండండి సరదాగా. వచ్చే నెలలో ఆ అడ్డంకి కూడా తీరితే. మాట పూర్తి చేయకుండానే సత్యనారాయణ తల్లి లోపలికి వెళ్ళిపోయింది. సత్యనారాయణ పడక కుర్చీలో పడుకొని అలంకారంగా చేతిలో ఓ పుస్తకం పట్టుకున్నాడు. ఎంత ఇంజనీరింగ్ చదువైతే మాత్రం అంతగా ఆరోగ్యం పాడయ్యట్టు చదువుతారా ఎవరైనా? పద్మ అతనికి దగ్గరగా వచ్చి అంది. చదవకుండా పాస్ అవుతారా ఎవరైనా? నిజంగా తగ్గిపోయావు సత్యం బావా. అతను జవాబివ్వకుండా పుస్తకం పేజీలు తిప్పాడు. పద్మ అతని వైపు రెప్పవాల్చకుండా చూడసాగింది. అలాగే కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. మద్రాస్ కబుర్లు చెప్పవేం బావా? చదివి చదివి ఇవ్వాలేగా వస్తివి, అప్పుడే ఆ పుస్తకమేదో ముందరేసుకు కూర్చున్నావేం? అతను తలెత్తి పద్మ వైపు ఓసారి చూసి వెంటనే పక్కకి తిప్పాడు దృష్టుల్ని. ఏమున్నాయి కబుర్లు? మరలా నిశ్శబ్దం ఆవరించింది ఆ గదిలో. అతని వైఖరి ఆమెకేమీ అర్థం కాలేదు. చూస్తే నువ్వు నాతో మాట్లాడటదలుచుకోలేదల్లే ఉంది. అతను పుస్తకం మూసేశాడు. ఏం మాట్లాడను? పద్మ అతని వైపు నీకేం జరిగింది అనే భావంతో చూసింది. ఏం మాట్లాడను? ఇంత చచ్చు ప్రశ్న అతనెప్పుడూ అడగలేదు. ఇదివరకల్లా ఏం మాట్లాడావు? ఈ మాటలు విని సత్యనారాయణ ఓసారి గట్టిగా గాలి పీల్చి కిటికీలోంచి ఆకాశంలోకి చూశాడు. అతని నుదురుపైన ముడతలు అతను ఏదో ఆలోచనలో పడ్డాడని చెప్పకనే చెబుతున్నాయి. అతని ముఖంలో కాంతి తగ్గింది. ఉండి ఉండి గట్టిగా నిట్టూర్పు వదలసాగాడు. పద్మకిదంతా అయోమయంగా ఉంది. ఏమైంది బావా నీకు? ఇలా అయిపోయావు? అతను ఈ మాటలు వినలేదు. ఆమె మళ్ళీ అడిగింది, కానీ ఈసారి కూడా అతనికి వినబడలేదు. పద్మకి కాస్త కోపం వచ్చింది. కొంచెం తీక్షణంగా అంది, నేను వెడుతున్నా. ఈ మాటలు కాస్త గట్టిగా అనటం వల్ల స్పష్టంగా సత్యనారాయణ వినగలిగాడు. పద్మ లేచి నుంచొని మళ్ళీ అంది కోపంగా, నీకంత ఇష్టం లేకపోతే నేను వెడతాలే. సత్యనారాయణ ఊహా ప్రపంచం నుంచి తిరిగొచ్చి అన్నాడు. నేను వెడుతున్నా. అతను పద్మ వైపు చూశాడు. వెళ్ళమన్నావా అన్నట్టుగా. ఆమె వెళ్ళిపోతుంది కాబోలన్నట్టుగా అతనికి తోచింది. వెడుతున్నావా? ఎన్నిసార్లు చెప్పాలి? అతను తల కిందికి దించేశాడు. పద్మ రోషంతో చరచరా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అటువైపే స్థిరంగా చూశాడు సత్యనారాయణ.
అతని మెదడులో ఏవేవో భావాలు కదిలాయి. శూన్యంలోకి చూస్తున్న అతని కళ్ళ నుండి అశ్రు బిందువులు నేల మీద రాలాయి. వణుకుతున్న అతని పెదవుల నుంచి పద్మ అనే మాటలు వెలువడ్డాయి. ఇప్పుడే కదురా పద్మ వాళ్ళింటికి వెళ్ళింది అంది సత్యనారాయణ తల్లి అప్పుడే వస్తూ. అతడు తటాలున పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. చదువు అయిపోయింది, ఇక పెళ్ళే ఉంది, అది కూడా అయితే. సత్యనారాయణ ఏమీ మాట్లాడలేదు. పిచ్చిపిల్ల, నువ్వంటే ప్రాణం, ఎప్పుడూ నిన్ను గురించే, నీ తెలివితేటల్ని గురించే మాట్లాడుతుంది. నిజంగా పద్మ లాంటి వాళ్ళు అరుదురా సత్యం. అతను లేచి నిలబడ్డాడు. ఇప్పుడే వస్తానమ్మా, అలా బయటికెళ్ళొస్తా. ఎంత సిగ్గురా నాయనా, ఆడవాళ్లే నయం అనుకుంది అతని తల్లి. సత్యనారాయణ దుస్తులు కూడా మార్చుకోకుండా అలాగే బయలుదేరాడు. అతని ముఖంలో కల లేదు. కిటికీలోంచి పద్మ అతని వైపు అర్థం కాని చూపులు చూసింది. ఏమిటలా అయిపోయాడు? పరీక్ష దిగులు అయి ఉండదు. ఒకవేళ పరీక్ష చెడగొట్టినా అంతా బేజారయ్యే తత్వం కాదు అతనిది. ఏదో మానసిక బాధ అతన్ని పీడిస్తోంది. 22 సత్యానికి, ఒక స్త్రీని ప్రేమించి ఆమెని వివాహం చేసుకోబోతున్న సత్యానికి మానసిక బాధలు ఏం ఉంటాయో ఆమెకు అర్థం కాలేదు. బయటికి వెడుతూ సత్యం అతనికి తెలియకుండానే పద్మ వాళ్ళ ఇంటి వైపు చూశాడు. కిటికీలోంచి తన వైపే చూస్తున్న పద్మని గమనించాడు. ఒక్క క్షణం అలాగే ఆమె వైపు చూసి గిరుక్కున చూపు మరల్చి చకచకా నడిచిపోయాడు. కాంతిహీనమైన ముఖంతో పద్మ అతను వెళ్ళిన దారివైపు అతను కనిపించేదాకా చూసి తర్వాత ఆకాశంలోకి నీళ్లు నిండిన కళ్ళని తిప్పింది. రోజులు ఇలా గడిచిపోతున్నాయి. సత్యనారాయణ వైఖరిలో మార్పేమీ లేదు. పద్మతో అతను సరిగా మనసిచ్చి మాట్లాడలేదు. ఎప్పుడూ దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. రాను రాను పద్మకి ఈ పరిస్థితి దుర్భరం కాసాగింది. అతని బాధేమిటో ఖండితంగా అడిగి తేల్చేసుకుని దానికి తగిన మందు వెయ్యకపోతే సత్యం తనకి దూరమైపోతాడని ఆమెకి అధైర్యం కలిగింది. ఇది ఇలా ఉండగా సత్యం పరీక్షా ఫలితాలు వచ్చాయి. అతను 2nd క్లాస్లో అనుకున్నట్టుగానే పాస్ అయ్యాడు. అయినా అతనిలో కలిగిన మార్పేమీ లేదు. దీంతో పద్మకి పూర్తిగా గాబరా పుట్టింది. ఓ రోజు మాటల సందర్భంలో అన్నాడు సత్యనారాయణ, నాకు మాచర్ల దగ్గర ఉద్యోగం అయ్యింది పద్మ, 2-3 రోజుల్లో వెడతాను. ఈ వార్త పద్మకి అశనిపాతంలా అయ్యింది. అసలే ఇలా ఉన్నాడు, ఇక పరాయి చోటికి కూడా వెడితే అయినా లేని ఉత్సాహం తెచ్చుకొని అంది, ఎప్పుడు జాయిన్ కావాలి ఉద్యోగంలో? సాధ్యమైనంత త్వరలో. బావా, కొన్నాళ్ళు ఉద్యోగం లేకపోతేనేం, బిఈ పాస్ అయినావు, నువ్వు కావాలనుకున్నప్పుడు పిలిచి ఉద్యోగం ఇస్తారాయే, ఇప్పుడు వెళ్ళకపోతేనేమి? వెళ్ళాలి పద్మ అన్నాడు ముక్తసరిగా అతను. మరలా ఎప్పుడు రావటం అయితే? నీ పెళ్ళికే. అతను విషాదంగా చిరునవ్వు నవ్వాడు. అది చిరునవ్వు అని ఎవరూ అనలేరు, దానికి భాషలో నిర్వచనం లేదు. పద్మ సిగ్గుగా పక్కకి తల తిప్పి చిన్నగా నవ్వింది. గొప్పవాడివేలే, పెళ్ళికెలాగూ వస్తావు, ఈ మధ్య రానేమో, నీ పెళ్ళి చూసి మరలా ఆ రోజే వెళ్ళిపోతాను. నాకు జీవితంలో మిగిలిన కోరిక అది ఒక్కటే. పద్మ అకస్మాత్తుగా అతని కళ్ళల్లోకి చూసింది. ఏమిటి? సత్యనారాయణ మాట్లాడలేదు. ఏమిటి బావా, అసందర్భంగా మాట్లాడుతున్నావు? అసందర్భం ఏముంది? సరే కానీ వివాహ ప్రయత్నంలో ఉన్నారనుకుంటాను మీ వాళ్ళు. ఏమో, తనలో తానుగా అనుకున్నట్టు అంది పద్మ. సంబంధాలు ఆలోచించటం లేదా? పద్మ సత్యం వైపు వింతగా విసుగ్గా చూసింది. ఏమిటి పిచ్చి మాటలు? పెళ్లి మాటలు పిచ్చి మాటలని ఎవరంటారు? ఈసారి ఇటువంటి మాటలు రానీయకు పద్మ. మనం దురదృష్టవశాత్తు స్నేహితులమయ్యాం, అలా జరగకుండా ఉండాల్సింది. పద్మ భీతితో అతని వైపు కళ్ళార్పకుండా చూసింది. నా మీద నీకు చాలా దయ ఉంది. నేను నీకు ఏమీ కాను, కనీసం మనిద్దరం చుట్టాలం కూడా కాదు. అయినా నువ్వు నన్ను చాలా దయతో చూస్తున్నావు. నేను దానికి తగను. మనిద్దరం చిన్నప్పటి నుంచి ఒకచోట పెరిగాం. చుట్టుపక్కల వాళ్ళు కావటం వల్ల మన స్నేహం ప్రగాఢమైంది. స్నేహాన్ని నేను ఒకప్పుడు ప్రేమగా భావించాను. అతను ఆగాడు. పద్మ అధః పాతాళంలోకి పోతున్నట్టుగా అనుభూతి పొందింది. ఏమిటి బావా ఇది? పద్మ, నన్ను క్షమించు, నేను భగ్న హృదయుణ్ణి. అంటే? వివరాలు అడగకు పద్మ. అయితే నువ్వు నన్ను ప్రేమించలేదా? సత్యనారాయణ ఒక్క క్షణం ఆగాడు. తర్వాత గట్టిగా గాలి పీల్చి దృఢంగా అన్నాడు, లేదు. అయితే నన్ను కావాలని మోసగించావా? నిన్ను ప్రేమించటం లేదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. పద్మ పెదవులు వణికాయి. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? నన్ను క్షమించు.
నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. ఏం చెయ్యను? నా ప్రాణం కంటే అధికంగా ప్రేమించాను. ఇంత అన్యాయం చేస్తావా? నేను నిన్ను ప్రేమించలేకపోయాను. నన్నేం చేయమంటావు? నువ్వు చెప్పిన మాటలన్నీ మర్చిపోయావా? నిన్ను వివాహం చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు నీకు. పద్మ రోషంగా అతని వైపు చూసింది. ఇంత నికృష్టంగా మాట్లాడగలుగుతావని నేనెప్పుడూ అనుకోలేదు. సత్యనారాయణ నిశ్చలంగా కిటికీలోంచి దూరంలోకి చూడసాగాడు. కాసేపటి నిశ్శబ్దం తర్వాత పద్మ నెమ్మదిగా అంది, కానీ నిన్ను ప్రేమించటం నేను మానలేను బావా. నా హృదయంలోని ఆరాటం నీకు తెలిస్తే. బావా, నువ్వు ఇక వెళ్ళు పద్మ, మనసుని కలవరపెట్టుకోకు. కానీ నువ్వు ఎంత చెప్పినా నా మనస్సు మార్చుకోలేను. బాగా ఆలోచించే నీతో ఈ విధంగా మాట్లాడాను. జుగుప్సతో ఆమె అతని వైపు చూసింది. తర్వాత వెళ్ళిపోవటానికి లేచింది. ఒక్క మాట ఈ పద్మ, ఆత్మహత్య చేసుకోనని. ఆత్మహత్య? నేనంత మూర్ఖురాలిని కాను. కానీ ఇంత నీచంగా ప్రవర్తించిన నువ్వు ఆ మాట అననవసరం లేదు. ఆత్మహత్య చేసుకొని నీ అహంకారాన్ని ఇంకా వృద్ధి చెయ్యను. సెలవు. తిరస్కార సూచకంగా అతని వైపు చూసి గబగబా నడిచిపోయింది పద్మ. అకస్మాత్తుగా గుండెలో ఏదో బాధ కలిగింది సత్యనారాయణరావుకి. గట్టిగా గుండె మీద చెయ్యి వేసి అదిమి పద్మ పోయిన వైపు చూసి బరువు తీరినట్టు ఒక్క నిట్టూర్పు విడిచాడు. తర్వాత ఒక క్షణం ఆగి అశ్రువులు కారుతుండగా పద్మ దీర్ఘ సుమంగళీ భవ అని చేతుల్లో తలదూర్చి బల్ల మీద వాలాడు. ఇది జరిగిన 2 రోజులకి సత్యనారాయణరావు సూపర్వైజర్ ఉద్యోగంలో జాయిన్ కావటానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను తల్లికి ఓ ఉత్తరం రాస్తూ పద్మని పెళ్లి చేసుకోవటం తనకి ఇష్టం లేదని రాసేశాడు. ఆమెకిది ఎంతమాత్రమూ అర్థం కాక పద్మని రహస్యంగా పిలిచి అడిగింది, ఏమైనా పోట్లాడుతున్నారా అని. పద్మ లేదంది. తర్వాత ఇక ఆ విషయం ఆమె మరలా ఎత్తలేదు. ఇదిలా ఉండగా మాటల సందర్భంలో పద్మ కూడా తన తల్లిదండ్రులతో సత్యనారాయణని వివాహం చేసుకోవటం తనకిష్టం లేదని చెప్పేసింది. పద్మకి పరాయి సంబంధం ఒకటి స్థిరపరిచారు. అన్ని విధాలా పద్మకి తగిన సంబంధమే. ఆమె కూడా ఒప్పుకుంది. అందరితో పాటు సత్యనారాయణకి కూడా ఆహ్వానం అందింది. పద్మ వివాహం జరుగుతోంది. బావ కోసం ఆమె చూసింది. కానీ అతను లగ్నం వేళ కూడా ఎక్కడా కనపడలేదు. అతని పట్ల ఎంత కోపం ఉన్నా పద్మకి సత్యం రాని లోటు చాలా పూర్తిగా కనిపించింది. ఆశీర్వచనాలు మిన్ను ముట్టుతున్నాయి. బ్రాహ్మణులు చుట్టపక్కాలు అక్షింతలు చల్లుతున్నారు. ఇదే సమయంలో అంతా సత్యనారాయణ వచ్చాడు అన్నారు. పద్మ తలెత్తి చూసింది. మనిషి మునుపటి కంటే తగ్గిపోయాడు. కళ్ళలో కాంతి లేదు. పద్మకి అతన్ని చూడగానే ఏడుపొచ్చింది. ఎలాగో తమాయించుకుంది. సత్యనారాయణ ఒక నిమిషం అనిమేషంగా పద్మ వైపు చూశాడు. అతని గుండెలో ఏదో బాధ అకస్మాత్తుగా కలిగింది. చెయ్యి హృదయం మీద అదిమాడు. తర్వాత మంటపం దగ్గరికి వెళ్ళి అక్షింతలు తీసుకొని పద్మకు దగ్గరగా వచ్చి దీర్ఘ సుమంగళీ భవ అన్నాడు. పద్మ తలెత్తి అతని వైపు చూసింది. చప్పున అతను కళ్ళని పక్కకి తిప్పేశాడు. అశ్రువులు సభాసదుల కోసం వేసిన ఈతాకుల చాప మీద టప్ టప్ మని రాలాయి. సత్యనారాయణ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. పెళ్లి భోజనం కూడా చెయ్యకుండా వెళ్ళిపోయాడు. సరాసరి తను ఉద్యోగం చేసే ఊరికి. ఆ వెళ్ళిన సత్యనారాయణ మళ్ళీ దాదాపు సంవత్సరం దాకా ఇంటి ముఖం చూడలేదు. ఇంటికి రావటం కూడా పుట్టెడు జ్వరంతో వచ్చాడు. అది టైఫాయిడ్ అన్నారు డాక్టర్. 21వ రోజు గడవాలి. కావలసిన వాళ్ళంతా వచ్చారు. ఓసారి కళ్ళు విప్పి అడిగాడు సత్యనారాయణ, పద్మ వచ్చిందా అని. టెలిగ్రామ్ ఇచ్చాం బాబు, ఈ పాటికి వస్తూ ఉంటుంది అంది అతని తల్లి చీదుతూ. కాసేపటి తర్వాత సత్యనారాయణ తల్లిని ఏకాంతంగా పిలిచి తన డైరీని తెప్పించాడు. తర్వాత దాంట్లో ఒక పేజీ గుర్తుగా మడిచి ఆమెతో అన్నాడు, అమ్మా, నేను ఒకవేళ బతకకపోతే ఈ కాగితంలో రాసి ఉన్నది చదువు. చదవంగానే ఆ పేజీ చింపి తగలబెట్టివేయి. దాంట్లోని విషయం మాత్రం ఎవ్వరికీ చెప్పకు. ఎంత మాత్రం చెప్పకూడదు. ఒక్క నిట్టూర్పు విడిచి సత్యనారాయణ మళ్ళీ అన్నాడు, మనసులోని రహస్యం ఎవరితోనైనా చెప్పివేస్తే గాని మనసుకి ఉపశాంతి ఉండదు. ఇప్పుడు నా మనసులోని బరువు తీరింది. కానీ ఈ విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దమ్మా. చెప్పను బాబు అంది ఆమె జలజలారాలే కన్నీళ్లను తుడుచుకుంటూ. సాయంత్రానికి పద్మ వచ్చింది. సత్యాన్ని చూడగానే ఆమె బావురుమంది. బావా. సత్యనారాయణ కళ్ళు విప్పాడు. ఎవరు? పద్మ. పద్మ, నా పద్మ దీర్ఘ సుమంగళీ భవ. సత్యనారాయణ
మాట్లాడిన ఆఖరి మాటలు ఇవే. ప్రశాంతంగా కళ్ళు మూశాడు. మళ్ళీ తెరవలేదు. దీర్ఘ సుమంగళీ భవ. ఈ ఆశీర్వచనం వెనక దాగిన కథ పద్మకి తెలిస్తే ఆమె ఆ క్షణంలో అక్కడే మరణించి ఉండేది. కానీ ఆ విషయం ఆమెకి తెలియబోదు. తెలియరాదని సత్యనారాయణ అనుశాసనం. కాగా హృదయం పగిలి వచ్చిన బాబా అనే ఒక్క మాట, ప్రేమపూర్వకమైన అశ్రువులు మాత్రం పద్మ సమర్పించగలిగింది సత్యానికి. తన డైరీలో సత్యం గుర్తుపెట్టిన పేజీలో ఇలా రాసి ఉంది: ఇవాళ జ్యోతిష్కుడు నా జాతకం చూడటం సంభవించింది. 23వ ఏటితో నా జీవితం ఆఖరని ఖండితంగా చెప్పాడాయన. ఇంకో విషయం నాకిప్పుడు స్మరణకి వస్తోంది. మా తండ్రి, తాత, ముత్తాతలు ఎవరూ కూడా 30 సంవత్సరాలు దాటి బతకలేదట. మా ముత్తాత, తాత, తండ్రి వరుసగా 29, 27, 25వ ఏట చచ్చిపోయారట. జ్యోతిష్యంలో నాకంత నమ్మకం లేకపోయినా ఈ పై విషయాల ప్రకారం నా జీవితం 23వ పడితో ఆఖరనే దృఢ విశ్వాసం నాకు కలిగింది. అయితే నా ప్రాణంలో ప్రాణమైన నా పద్మ సంగతేమిటి? 18వ ఏటే ఆమె వైధవ్యం అనుభవించాలా? దుస్సహం, అసంభవం. ఏమైనా సరే ఇలా జరగదు. నేను సహించలేను. కానీ నేను ఆమెను ప్రేమించినంతగా పద్మ కూడా నన్ను ప్రేమిస్తోంది. ఆమెకి నచ్చజెప్పటంలో ఫలితం ఉంటుందా అనేది సందేహాస్పదం. ఏమైనా సరే నా పద్మకి ఈ ఉపద్రవం రాకూడదు. ఏ విధానం వల్లనైనా సరే ఆమె రక్షించబడాలి. నా ప్రాణాధికమైన నా పద్మ దీర్ఘ సుమంగళీ భవ అని రాసి ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.